అందరికీ నమస్తే అన్న. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ కుటుంబం కూడా అందరికి ఉగాది శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అన్న, మన ఏదో పార్ట్ 1లో అదే ఓటుకు నోటు కోసం చెప్పే కదా, ఫైనల్ క్లారిఫికేషన్ ఏంటంటే, మనం ఉన్నత స్థాయిలో పెద్ద పెద్ద సెంట్రల్ గవర్నమెంట్లు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేశాం కదన్న. అంత స్థాయిలో ఉన్నాం కాబట్టి మనం అలాంటి గవర్నమెంట్ సొమ్ము ఎవరు తిన్నా సరే, అంటే సొమ్ము మీన్స్ కష్టపడి సంపాదించుకున్న వేరే విషయం. ఉన్న స్థాయిలో వ్యక్తులందరూ మీరు కూడా ఆ ఓటుకు నోటు పంచకుండా ఆపాలన్న. కనీసం ట్రై చేయాలి. వద్దని వాళ్ళని చెప్పాలి. అది ఆ డబ్బుల్ని వాళ్ళు నిజంగా వాళ్ళు అంత డబ్బు ఉన్న వాళ్ళు అయితే, అంటే ఇచ్చిన డబ్బు ఉన్న వాళ్ళు అయితే ఊరి పేరు మీద పెట్టాలి. ఆ గుడికి, బడికి, పేద విద్యార్థులకి అట్లా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ చిన్న విషయం ఏదో గుడికి ఏదో అవసరమైతే, బడికి అవసరమైతే మొత్తం ఊరు మొత్తం కాల్ చేస్తారు కదా, అది కావాలి ఇది కావాలని చెప్పి. అంటే అలాంటి అక్కడ యూనిటీ ఉంటుంది కదా. ఈ ఓటుకు పంచకుండా, ఓటుకు నోటు ఇవ్వకుండా ఆ డబ్బుని అట్లా యూజ్ చేస్తే కొద్ది మంచిదని నా ఉద్దేశం. అదే చెప్పాలనుకున్నామన్న, అంతకన్నా ఇంకేం లేదు. కనీసం స్పందించాలంటాను. కనీసం అది వ్యవస్థ మార్చలేం, కానీ కనీసం వాళ్ళని భయపెట్టాలి, సోషల్ మీడియాలో పెట్టాలి, ఈ డబ్బు తీసుకుంటానని చెప్పేసి. నేనైతే అదే చేస్తా. నేను వచ్చానంటే కథ వేరేగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం ఇద్దరు వ్యక్తుల గొడవల మధ్య మనం దూరం అవసరం లేదు, అది పర్సనల్. అది కానీ వ్యవస్థను మాత్రం ప్రాబ్లం. అంటే ఒక చిన్న సమూహం జరిగితే మాత్రం అది తప్పకుండా వెళ్ళి దాన్ని ఆపడానికి ట్రై చేస్తాను. అది అవుతుందో లేదా అది ఆ తర్వాత విషయం, అది మన చేతుల్లో లేదు. ఇంకోటి ఏంటన్నా, ఊళ్ళో ఏ పార్టీ అయినా సరే అది నీ వరకు ఆగిపోరన్న. విలేజ్ వరకు, మండలం వరకు, డిస్ట్రిక్ట్ వరకు తెచ్చుకోకూడదు. అది నీలో ఉండిపోవాలి. నీవు డైరెక్ట్గా వెళ్ళి మూసుకొని వెళ్ళి ఓటు చేయాలి. అంటే నేను ఎందుకు పవన్ కళ్యాణ్ అంటానంటే, అక్కడ నాకు తెలిసినంత వరకు, అంటే ఏదైనా సరే ఆయన నిజాయితీగా ఉన్నాడు. ఆయన ₹1,00,00,000 ఇట్లా రాసి ఇచ్చేస్తాడు. సంథింగ్ ఇది ఉంది. అందుకే ఆ పార్టీలో ఉన్నా. ఒకవేళ ఆ పార్టీలు తప్పు చేసినా వెంటనే నేను మానేస్తా. అది పెద్ద విషయం కాదు. ఎంతసేపు అది చాలామంది పార్టీలు ఈజీగా మారిపోతారు. ఊళ్ళో ఇట్లా మారిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేపు జైలుకి వెళ్ళాడు అనుకో, ఆడు ఉట్టి జైలు వేసి నేను ఆ పార్టీలో ఉన్నాను. జస్ట్ అంటే ఏ పార్టీ అయినా సరే నీ వరకు ఆగిపోవాలి. ఈ ఊరి వరకు వచ్చేసరికి అది మనోడు, మన పక్క ఊరోడు, మన ఎదురు ఊరోడు, అందరిని బాగా చూసుకోవాలన్న. అందరం గౌరవించుకోవాలి. మనం గౌరవించుకోవాలి. పార్టీల పరంగా విడిపోకూడదు. మనోడు డబ్బులు మనం తినకుండా, ఊరు కోసం నిజంగా డబ్బులు ఉన్నాయనుకో పంచనివ్వకూడదు. అంటే ఫస్ట్ ఏంటంటే మనం ట్రై చేయమని చెప్తున్నా అంతే. ఆ పెద్ద ఉద్యోగ స్థాయిలో ఉన్నారు, మీరు చెప్తే వింటారు. కాబట్టి మనల్ని చెప్తే ఈడేంటి అని చెప్పి మామూలుగా సామాన్యులు చెప్తే అర్థం కాదు. మీరు పెద్ద వాళ్ళు చెప్తే అర్థం అవుతుంది. కాబట్టి అట్లా చెప్పానన్నా. ఇంకోటన్నా, గ్రామ స్థాయి వరకు పార్టీ ఆగిపోవాలి. గ్రామ స్థాయిలో ఏ పార్టీ వచ్చినా కొన్ని పోస్టులు ఇస్తుంది అన్న. కొన్ని పోస్టులు అంటే కాంట్రాక్ట్ పోస్టులు ఉంటాయి. అంగన్వాడీలో ఉన్న అసిస్టెంటో లేదా సంథింగ్ ఏదో ఏముంటాయి, ఏదో 10 హామీ సంథింగ్ ఉంటాయి కదా. అలాంటివి కొద్ది చదువు, అలాంటి పోస్టులు కొద్ది పేదవాళ్ళకి ఇచ్చినట్టు చూడాలన్నా. మనం పెద్ద మాట్లాడతాం, అదే నచ్చట్లేదు నాకు. ఎంతలా మాట్లాడతాం. ఆ పార్టీ ఎదురుకు వస్తే ఈ పెద్ద పికిడిగాడిలాగా, ఈడొస్తే ఆడ పెద్ద పికిడిగాడిలాగా, అప్పుడు తగ్గేదేలే అంటారు కదా. మీరు ఒక ఊళ్ళో ఒక గ్రామ సర్పంచ్తో మాట్లాడి ఆ పేద విద్యార్థికి ముందు ఇప్పించాలన్న. పేద కుటుంబానికి ఆ పోస్ట్ ఇప్పించాలి. మీరు అక్కడ ఆ పేదవాళ్ళు లేకపోతే అప్పుడు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, సంబంధం లేదు, మనకి అడగొద్దు. కానీ పేదవాళ్ళకి అన్యాయం చేద్దాం మనం స్పందించమే. అది చాలా కోపం వస్తుంది అన్న. అంటే ఊళ్ళో ఉండి లేకపోతే బయట ఉండి ఊరిని మానిటరింగ్ చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం, కానీ అలాంటివి స్పందించం. నాలాంటిది పక్కన అడుగుతాను, ఏందన్నా ఏం కథ, వాళ్ళకి ఇచ్చాయన్న కొద్దిగా ప్లీజ్, ఆ పేదవాడికి ఇచ్చాయన్న, దండం పెడతాను చెప్తా. అది కూడా మనం చేయలేం. కానీ మోదీని విమర్శించేస్తాం, అందరినీ దేశ అధినేతలని, అగ్రనేతలని అందరినీ విమర్శించేసి మూడెట్టేస్తాం. అండ్ ఏంటంటే టాప్ ఒక 10 మెంబర్స్ ఉంటారు ప్రతి ఊళ్ళో. వాళ్ళు చెప్తే మారుతారు ఊరు ప్రజలు. అలా మార్చడానికి ట్రై చేయండి. ఏ పార్టీ వచ్చినా
అక్కడ పేదవాళ్ళకి అలాంటి పోస్టులు ఏవో కొద్దిగా తొందరగా ఫాస్ట్గా ఇప్పించడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, ఇవ్వాల్సిందే, ఎవడైనా సరే ఇవ్వాల్సిందే. ఇంకెక్కువ మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి ఈ పెన్షన్ల గురించి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఓటుకు నోటు, మన రోడ్డు దగ్గర, మన చుట్టుపక్కల దగ్గర డబ్బులు తీసుకోకూడదు. అవి ఏ విధంగా మన జడ్పీటీసీ ఒక 50 లక్షలు, ఒక 40 లక్షలు పంచారనుకో, 10 లక్షలు మన అకౌంట్ మీద వేసామని చెప్పాలి. ప్రతిదీ ప్రాపర్ ట్రాన్స్పరెంట్ ఉండాలంటాం. అకౌంట్ వేస్తే అప్పుడు మన ఊరు కోసం, మన రోడ్ల కోసమో, పిల్లల చదువుల కోసమో, లేకపోతే స్కూల్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఈ పేదవాడికి అన్యాయం జరగకుండా చూసుకోవాలన్నా. ఏ పోస్ట్ వచ్చినా సరే ముందు పేదవాడు లేకపోతే అప్పుడు నెక్స్ట్ ఎవరైనా తీసుకోవచ్చు, అది వేరే విషయం. పేదవాడు మాత్రం దాన్ని ఒప్పుకునేది లేదు. ఏదైనా ఏమైనా ఉంటే చెప్పండి. కనీసం నేనైనా అంటే నాకు తెలీదు, నా వరకు ఎవరైనా అందుబాటులో ఉండి నేను చెప్తా. అందరికీ ఇంకోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన, జై హింద్.